నిజంగా అన్న చాలా చోట్ల తిన్నాం కానీ ఇక్కడ చాలా చాలా స్పెషల్ గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బనానా విత్ ఆర్గానిక్ పాలతో ఇది తయారు చేసింది. ఇది చాలా చాలా సూపర్ గా ఉంది. నేచురల్ మిల్క్ యూస్ చేస్తుంది. ప్యాకెట్ ఏం ఉండదు, ప్యాకెట్ పాలు ఏం ఉండదు. మీరు ఆర్గానిక్ బెల్లం అనమాట. సో దీన్ని హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మన హిందూపూర్ లో అమిగోస్ జ్యూస్ కాఫీ పార్క్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఎయిర్టెల్ ఆఫీస్ ఆపోజిట్ ఎంఎఫ్ రోడ్ హిందూపూర్. ఇక్కడ చాలా స్పెషల్ గా కాఫీలు, టీలు, స్నాక్స్, దాంతో పాటు జ్యూసులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా చాలా ఉన్నాయి. ఇంకా స్పెషల్ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఇక్కడ అమిగోస్ లో మనకు దొరుకుతున్నాయి. తర్వాత మీకు మెయిన్ రోడ్డు అన్ని అడ్రస్ కూడా ఇంకా క్లారిటీగా చూపిస్తాను. మీరు ఇక్కడ ఈజీగా రావచ్చు. చాలా టేస్టీగా ఉంటాయంట. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఎంఎఫ్ రోడ్. ఇక్కడ ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది చూడండి. దీని ఆపోజిటే మనకు అమిగోస్ వస్తుంది. రైట్ సైడ్ బెంగళూరుకు వెళ్లే రోడ్డు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పరిగి బస్ స్టాండ్ కి వెళ్లే రోడ్డు మనకు కనిపిస్తాయి. ఇదే అమిగోస్ షాపు. ఇక్కడ కాఫీ, టీలు, జ్యూసులతో పాటు చెరుకు రసం కూడా దొరుకుతుంది ఫ్రెష్ గా. ఇక్కడ చెరుకు రసాన్ని ఫ్రెష్ గా తయారు చేసి ఇచ్చేస్తారు. చూడండి, ఇక్కడ తయారు చేస్తున్నారు చెరుకు రసాన్ని. ఇప్పుడు మనం షాప్ లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇదే షాపు. చూడండి, అంత మొత్తం ఓపెన్ ప్లేస్. మనకి ప్రతి ఒక్క ఐటమ్ తయారు చేస్తారు కదా ఇక్కడ. అవన్నీ మనకు కనిపించడానికి ఇక్కడ ఓపెన్ ప్లేస్ పెట్టినారు. మనం కళ్ళ ముందే అన్ని తయారు చేసి ఇస్తారు. ఇదే మెనూ ఇక్కడ. చెప్పండి అన్న, మీ అమిగోస్ లో ఏమేమి దొరుకుతాయి? స్పెషల్ ఏమి? మీ పేరు? మా పేరు మారుతి రెడ్డి అండి. ఓకే. మేము అమిగోస్ ఇది స్టార్ట్ చేసి ఒక 1.5 month అవుతుంది. అవునా? సో మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మేము అంతా న్యాచురల్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే. సో మామూలుగా అందరూ వచ్చేసి మిల్క్ షేక్స్ అవి అంటే ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్ తో పడే ఇచ్చేస్తారు. అవునవునా? మేమేమన్నా ప్యూర్ ఫ్రూట్స్ తోటే తెచ్చి చేయడం కానీ మేము దాంట్లో వాడేవన్నీ ఆర్గానిక్ వాడడం. ఇంకోటి వచ్చేసి మిల్క్ కూడా ఆర్గానిక్, సరే మామూలు నేచురల్ మిల్క్ యూస్ చేస్తాం. కాఫీ కానీ, టీ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ ఇవన్నీ చేసి చూపిస్తాం. అందులోనూ మేము వాడే మిల్క్ కూడా మీకు చూపిస్తాం. ఒకసారి ఇక్కడ నాకు నచ్చింది ఏమంటే కాఫీలు ఉన్నాయి, టీలు ఉన్నాయి, జ్యూస్లు ఉన్నాయి. అంటే ఎండాకాలం వచ్చేసి జ్యూసులు తాగొచ్చు. దాంతో పాటు ఇంకా కాఫీలు కూడా దొరుకుతాయి. చలికాలము జ్యూసులు రెండు ఉంటాయి. ఏది నచ్చితే అవి తీసుకోవచ్చు. బట్ అన్ని మీకు వచ్చేసి అన్ని న్యాచురల్స్ ఉన్నాయి అనమాట. ఎక్కడ ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేసేది ఉండదు. ఫ్రూట్స్ డైరెక్ట్ ఫ్రూట్స్ వేసి ఫ్రూట్ జ్యూస్ చేయించడం. మిల్క్ లో కూడా మేము వాడే కాఫీ, టీలు కూడా అన్ని నేచురల్ మిల్క్ యూస్ చేస్తాం. ప్యాకెట్ వాళ్ళకి వాడకుండా. మా వ్యూవర్స్ చూపిస్తారని ఏమేమి వాడతారు? చూపిస్తాం. ఓకే. ఇవి వచ్చేసి హిందూపూర్ లో మేము ఫస్ట్ టైం సప్లై చేస్తున్నాం ఇలాగా. అవునా? ఇది కూడా మాదే ఓన్ లక్ష్మీ ఫ్రెష్ మిల్క్ అని ఆర్కే ఫంక్షన్ ఆపోజిట్ లో ఉంటది. మాదే మెయిన్. అది కావాలంటే మళ్ళీ ఎప్పుడన్నా మీకు దీని గురించి చూపిస్తాము. సో వచ్చేసి నేచురల్ మిల్క్ అండి. నేచురల్ మిల్క్. సో నార్మల్ గా అందరూ వచ్చేసి నేచురల్ మిల్క్ సాల్టీగా ఉంటాయి, అట్లుంటాయని ఎక్కువ యూజ్ చేయరు. బట్ ఏంటంటే మేము టేస్ట్ కన్నా ఇంపార్టెన్స్ హెల్త్ కి ఇస్తున్నాం అన్నమాట. అవునవునా? సో అందువల్ల మేము నేచురల్ మిల్క్ యూజ్ చేస్తాం. ప్యాకెట్ ఏం ఉండదు, ప్యాకెట్ పాలు ఏం ఉండదు. ఓకే, డైరెక్ట్ నేచురల్ మిల్క్ మా దగ్గర దొరుకుతాయి. సో మేము వచ్చేసి మొత్తం టీకి, కాఫీకి, ఫుడ్ జ్యూస్ కి అన్నిటికీ వాడతాం. అన్నిటికీ వాడతాం. సో మేము అందుకే నార్మల్ గా కంపెనీ వాటిలో అయితే ఎక్కువ ఫ్లేవర్స్ పెట్టింటారు టీలో. సో మేము అవన్నీ మాకు చేయడం కుదురుతామంట ఈ పాలు యూజ్ చేయడం. అందుకే మేము కూడా ఓన్లీ కాఫీ, బెల్లం టీ, లెమన్ టీ అండ్ గ్రీన్ టీ, ఈ 4 మాత్రమే ఉంటాయి. బెల్లం టీ మాత్రమే, చక్కెర కూడా యూజ్ చేయం. అది కూడా ఆర్గానిక్ బెల్లం. ఇక్కడ చూడండి. సో మొత్తం ఆర్గానిక్ బెల్లం ఇది. సో ప్రతి దానికి మేము ఆర్గానిక్ బెల్లమే యూజ్ చేస్తాము. సో ఫ్రూట్స్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. మామూలుగా బెల్లంతో పోలిస్తే కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. సేమ్ అదే విధంగా. సో ఇంత హెల్త్ మేము మెయిన్ హెల్త్ కాన్షియస్ పెట్టుకుని చేస్తాం. మామూలుగా మన షాప్ లో దొరికేది అయితే వైట్ వస్తుంది. వైట్ వస్తుంది. టేస్ట్ కూడా వేరే ఉంటుంది. మిల్క్ షేక్స్ అంటే మామూలుగా వచ్చేసి బటర్ స్కాచ్ కానీ అవన్నీ ఇవన్నీ ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ చేయించడం. సో మేము అలా ఏం కాకుండా సో మామూలుగా వచ్చేసి డైరెక్ట్ ఫ్రూట్స్ తోటే చేయిస్తాం. ఆర్గానిక్ లిక్విడ్స్ ఏమైనా ఉండవు. లిక్విడ్స్ అనేవి ఉండవు. డైరెక్ట్ ఫ్రూట్స్ తోటే చేయిస్తాము. సో దాంట్లోకి మీరు మిల్క్ అంటే మిల్క్ వేయిస్తాము, లేదంటే నార్మల్ జ్యూస్ చేస్తాము. అందులో కూడా మేము యూజ్ చేసే ఆర్గానిక్ బెల్లం. మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. అందుకే టేస్ట్ బాగుంటుంది. అంటే మేము ఇంపార్టెన్స్ టేస్ట్ కన్నాను హెల్త్ కి ఇస్తామంట. మామూలుగా వచ్చేది ఏమన్నా ఒక మ్యాంగో జ్యూస్ అడగను, యాపిల్ జ్యూస్ అడగను,
వాళ్ళు హెల్త్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకొని ఆ ఫ్లేవర్ అడుగుతారు. అవునా? బనానా అడగడం కానీ, ఆరెంజ్ అడగడం కానీ, ఇవన్నీ మేము దాంట్లోకి ఫ్లేవర్ వేసేస్తే ఏమైపోతుంది అంటే వాళ్ళ హెల్త్ కోసం వచ్చిన వాళ్ళు నార్మల్ గా ఫ్లేవర్ వేసేస్తే వాళ్ళకి డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది వాళ్ళ కాన్షియస్. కరెక్ట్. సో నేనేం చేస్తాను, ఓన్లీ ఫ్లేవర్, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే వేస్తా. ఆ ఫ్రూట్స్ ఎలా టేస్ట్ వస్తే అలా అనమాట, అంతే. ముందే కస్టమర్కి ఇన్ఫార్మ్ చేస్తాం. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఆరెంజ్ అనుకోండి, ఆరెంజ్ జ్యూస్ చేస్తారు, ఫ్రూట్స్ చేస్తారు, కానీ అది ఫ్రూట్ తక్కువ వేసి ఫ్లేవర్ రావడం కోసమని ఫ్రూట్ తక్కువ వేసి ఫ్లేవర్ ఎక్కువ వేస్తారు. ఓకే ఓకే. దాంతో వాళ్ళకి టేస్ట్ వస్తుంది, బాగుందని వెళ్ళిపోతారు. మేము అలా కాకుండా డైరెక్ట్ అందుకే కనిపించేలాగా ఉండాలని చెప్పి క్లోజ్ చేయకుండా ఓపెన్ లో పెట్టాం. నేను చేసే వాళ్ళకి కనిపించాలి అనేది. సో ఫ్రూట్ డైరెక్ట్ మేము ఫ్రూట్ వేస్తాం, ఫ్రూట్ వేసి వాటర్ అంటే వాటర్, మిల్క్ అంటే మిల్క్, వాళ్ళని కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేయిస్తాం అనమాట. టేస్ట్ అనేది మామూలుగా బట్టలు కొన్ని వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే డైరెక్ట్ ఫ్రూట్ టేస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఓకే ఫ్రూట్ ఏంటుంది అని చెప్పి సాటిస్ఫై అవుతున్నారు. అవునవును. టేస్ట్ కంప్లీట్ టేస్ట్ ఇవ్వట్లేదు, బాగుంది అని అయితే హెల్త్ కాన్షియస్ లో చాలా బాగుంది కస్టమర్లు చెప్తున్నారు. ఇప్పుడు మాకు టేస్ట్ చేయడానికి ఇస్తారనా? షూర్ గా ఇస్తాం. ఓకే అన్న, ఇక్కడ మీరు శాండ్విచ్ జ్యూస్ తాగుతున్నారు కదా, ఎలా ఉన్నాయనా? నిజంగా అన్న చాలా చోట్ల తిన్నాం కానీ ఇక్కడ చాలా చాలా స్పెషల్ గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది అన్న, చాలా నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం అండి, మా ఫ్రెండ్ రిఫర్ చేశారు ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుందని, దానివల్ల ఇక్కడ మేము రావడం జరిగింది. నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకు అమిగోస్ లో టేస్ట్ చేయడానికి 2 ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. ఇది వచ్చేసి బనానా విత్ ఆర్గానిక్ పాలతో ఇది తయారు చేసిండేది, ఇది ఆర్గానిక్ పాలు. ఇది వచ్చేసి బెల్లం టీ, బెల్లం విత్ ఆర్గానిక్ పాలు, అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇక్కడ దొరికేది. ఇవి రెండింటిని మనము టేస్ట్ చూద్దాం ఎలా ఉంటాయి అనేది, టేస్ట్ అనేది. చాలా చాలా సూపర్ గా ఉంది. షుగర్ అనేది వాటర్, ఇక్కడ ఆర్గానిక్ బెల్లమే వాడేది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నార్మల్గా అయితే మనకు అన్ని చోట్ల ఫ్లేవర్ రావడానికి వేరే లిక్విడ్ అనేది మిక్స్ చేస్తారంట. అటువంటి లిక్విడ్స్ అనేవి ఏటివి వాటర్, ఇక్కడ న్యాచురల్ గా ఇక్కడ తయారు చేస్తారు మొత్తం అన్ని. ఇప్పుడు మనము బెల్లం టీని ట్రై చేద్దాం, ఇది ఎలా ఉంది టేస్ట్ అనేది. ఇది కూడా చాలా చాలా బాగుంది బెల్లం టీ. ప్యాకెట్ పాలు అనేవి వాటర్, ఇక్కడ ఈ అమిగోస్ స్పెషల్ బెల్లం టీ ఇక్కడ ఆర్గానిక్ పాలతో తయారు చేస్తారు. ఇక్కడ ఇవి కూడా స్పెషల్ అమిగోస్ లో రాగి మాల్ట్, వాళ్ళు సొంతంగా ఇంటి దగ్గర రాగులతో తయారు చేస్తారు. రాగి మాల్ట్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ తో చాలా న్యాచురల్ గా ఉంటుంది. స్వచ్ఛమైన పాలతో ఇక్కడ రాగి మాల్ట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనము ఒకసారి ట్రై చేసి చూద్దాం, టేస్ట్ ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. చాలా బాగుంది ఇది కూడా. దీనికి కూడా షుగర్ అనేది వాటర్, బెల్లంతోనే తయారు చేసేది ఇది కూడా, ఇక్కడ ఆర్గానిక్ బెల్లంతో. చాలా బాగుంది టేస్ట్ మాత్రము. మొలకెత్తిన విత్తనాలతో, డ్రై ఫ్రూట్స్ తో రాగి మాల్ట్ పౌడర్ అనేది తయారు చేసేది వీళ్ళు సొంతంగా తయారు చేసుకుని వచ్చి ఇక్కడ షాప్ లో రాగి మాల్ట్ అనేది తయారు చేసి అమ్ముతారు. చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ స్పెషల్ వచ్చేసి రాగి మాల్ట్, దాంతో పాటు ఇక్కడ మనకి లెమన్ టీ కూడా చాలా స్పెషల్. చూడొచ్చు లెమన్ టీ, ఇది కూడా ట్రై చేద్దాము టేస్ట్ ఎలా ఉందనేది. చాలా బాగుంది లెమన్ టీ కూడా. ఎటువంటి కెమికల్స్ కానీ పౌడర్స్ కానీ ఏమి వాడరు, న్యాచురల్ లెమన్ టీ ఇది. ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మొజిటోస్ కూడా చాలా ఫేమస్, వీటిని కూడా ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ 2 రకాలు దొరుకుతాయంట, మనకు ఒక రకం అయితే ఇచ్చినారు ట్రై చేయడానికి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది. సూపర్గా ఉంది. మనకి పైన అంతా లెమన్, తర్వాత పుదీనా
వేసినారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. సూపర్గా ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటము డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగున్నాయి. అందరూ ట్రై చేయండి. ఇక్కడ వాడే ప్రతి ఒక్క ఐటము న్యాచురల్గా ఉంటాయి. ఎటు కెమికల్స్ పౌడర్స్ ఏమి వాడరో చూడొచ్చు. న్యాచురల్ మిల్క్ చాలా బాగుంటాయి. అందరూ ట్రై చేయండి. జ్యూసెస్ కానీ, కాఫీస్ కానీ, టీస్ కానీ, స్నాక్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి. అమిగోస్ హిందూపూర్ MF రోడ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.